తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఒకప్పుడు సినిమా అంటే 6 పాటలు, 4 ఫైట్స్, కొన్ని కామెడీ సీన్స్ అంతే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సాలిడ్ కథ, పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఉంటేనే ఆడియన్స్ ఆదరిస్తున్నారు. ఇదే పాయింట్ క్యాచ్ చేసిన ఓ యంగ్ హీరో ప్రయోగాల వైపు యూటర్న్ తీస్తున్నాడు. సినిమాకి జానర్ మార్చి ఆడియన్స్ లో అటెన్షన్ పెంచుతున్నాడు. విశ్వక్సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరో. తన ఇమేజ్ కి పూర్తి భిన్నంగా చేసిన గామి మార్చి 8న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇందులో అఘోరాగా చాలా డెప్త్ ఉన్న పాత్రలో మాస్కా దాస్ కనిపించబోతున్నాడు. సెన్సార్ నుంచి ఏ సర్టిఫికెట్ రావడంతో గామిలో కంటెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో అన్న చర్చ జరుగుతోంది. దీని తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు విశ్వక్సేన్. చల్ మోహన్ రంగా ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్. ఏప్రిల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి. సబ్జెక్ట్ నచ్చితే రిజల్ట్స్ గురించి ఆలోచించకుండా వెళ్లిపోతున్న విశ్వక్సేన్ ఇప్పుడు లైలా అనే మరొక మూవీ చేస్తున్నాడు. ఇందులో సెకండ్ హాఫ్ మొత్తం అమ్మాయిగా కనిపిస్తాడట. గెటప్ మాత్రమే లేడీగా ఉంటుందా లేక ఏదైనా ట్విస్ట్ ఉంటుందా అనేది సస్పెన్స్. నిజానికి ఇది పెద్ద రిస్క్ అనే చెప్పాలి. స్టార్ హీరోలు సైతం గతంలో పాటకో లేక సీన్ కో ఆడవేషం వేసుకున్నారు, కానీ లెంత్ ఎక్కువ ఉన్న వాటిని ట్రై చేయలేదు. కానీ లైలా కోసం విశ్వక్ ప్రయత్నిస్తున్నాడు. ఊహించని విధంగా కథా కథనాలుంటాయని ఊరిస్తున్నాడు. వీటితో పాటు దాస్ కదం కి ఫలక్నమా దాస్లకు సీక్వెల్స్ తో పాటు ఈ రెండింటినీ కలుపుతూ ఇంకో పార్ట్ తీస్తానని అనౌన్స్ చేశాడు. మొత్తానికి ఇమేజ్ లెక్కల్ని పక్కన పెట్టి విశ్వక్ చేస్తున్న ప్రయోగాలు ఆడియన్స్ లో అటెన్షన్ ని పెంచుతున్నాయి. మరి వీటిలో ఏ 2 సినిమాలు హిట్ అయినా తన కెరీర్ గ్రాఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది.